వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ 2024 నుంచి ప్యాటర్న్ మొత్తం మారిపోయింది. సో ఈ ప్యాటర్న్ని చాలామంది స్టూడెంట్స్కి వాళ్ళ కాలేజెస్లో అయితే చెప్పారు, కొంతమంది స్టూడెంట్స్కి ఇంకా స్టిల్ అండర్స్టాండ్ కాలేదు. సో ఆ ప్యాటర్న్ ఏంటి, ఎలా ఉంటుంది, సో దట్ ఈస్ ఫస్ట్ థింగ్. దెన్ సెకండ్ థింగ్ వచ్చి ఎగ్జామినేషన్ టైం మేనేజ్మెంట్ ఎలా, తర్వాత ఏ క్వశ్చన్ ఎలా రాయాలి, ఎన్ని పేజెస్ వరకు మనం బైఫర్కేట్ చేసుకోవచ్చు. అన్ని క్వశ్చన్స్ వచ్చుంటాయి, బట్ స్టిల్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే టైం మేనేజ్మెంట్ లేకుండా చాలామంది స్టూడెంట్స్ మార్క్స్ అయితే కోల్పోతున్నారు. సో ఆ టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఏ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్, ఎంత టైం పెట్టాలి, దాన్ని ఎలా రాయాలి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి, చాలా యూస్ఫుల్ వీడియో. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ వస్తాయి. లేదంటే టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని కూడా ఫాలో అవ్వండి, మనబడి ఇంటర్ అని చెప్పి. దాంట్లో మీకు అలర్ట్స్ వస్తూ ఉంటాయి మేము చేసే వీడియోస్. సో ఇప్పుడు మీరు చూసే క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో ఇది ప్రాక్టికల్ రిలేటెడ్ క్వశ్చన్ పేపర్. టోటల్గా మనకు ఇంగ్లీష్ ఏదైతే ఉంటుందో 80-20 బైఫర్కేషన్ జరిగింది. సో 80 మార్క్స్ ఏమో థియరీ అండ్ 20 మార్క్స్ ఏమో ప్రాక్టికల్స్. సో ఇప్పుడు మనం థియరీ మార్క్స్ గురించి 80 మార్క్స్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ పేపర్ చూస్తూ దాని గురించి మాట్లాడదాం. ఈ 20 మార్క్స్ ప్రాక్టికల్ అయితే మీకు మోస్ట్లీ కాలేజ్లోనే జరుగుతుంది. సో దీని గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్లో మీకు టోటల్గా ఇంతకుముందు ఏదైతే 100 మార్క్స్ ఉన్నాయో ఆ రకంగానే ఉంటాయి, కానీ బట్ ఓవరాల్గా అయితే దాన్ని మొత్తం కండెన్స్ చేశారు, క్వశ్చన్స్ అన్నింటిని కూడా తక్కువ చేసేసి మార్చడం జరిగింది. సో సెక్షన్ ఏ, సెక్షన్ బి అండ్ సెక్షన్ సి అని చెప్పి మనకు 3 ఉంటాయి 80 మార్క్స్. సో మనకు ఈ సెక్షన్ ఏలో వచ్చేసరికి టోటల్గా ప్రోసు, తర్వాత పోయట్రీ అండ్ నాన్ డీటెయిల్ సంబంధించిన క్వశ్చన్స్ మనకు 3 సెక్షన్స్ కింద ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్కొక్క దాంట్లో మనకు 3 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 3 క్వశ్చన్స్లో మీరు 2 క్వశ్చన్స్ రాయాలి. సో ఫర్ ఎవ్రీ క్వశ్చన్ వాళ్ళు 4 మార్క్స్ ఇస్తారు. టోటల్గా మనకి ఎంత వస్తుందంటే 8 మార్క్స్ ఫస్ట్ క్వశ్చన్కి, సెకండ్ క్వశ్చన్కి 8 మార్క్స్, థర్డ్ క్వశ్చన్కి 8 మార్క్స్. సో ఈ 8+8+8 అంటే 24 మార్క్స్ మీకు సెక్షన్ ఏ నుంచి రావడం జరుగుతుంది. దెన్ సెక్షన్ బి చూద్దాం. సెక్షన్ బిలో మీకు పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, 2 పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో 2 పారాగ్రాఫ్ క్వశ్చన్స్లో మీకు 4 ఆన్సర్స్ రాయాలి. టోటల్గా మీకు 6 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 6 క్వశ్చన్స్ నుంచి 1 వర్డ్ ఆన్సర్ ఆర్ ఎల్స్ 1 సెంటెన్స్ ఆర్ 2 సెంటెన్సెస్లో మీరు మొత్తం క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. సో ఈ 6 క్వశ్చన్స్ నుంచి మీరు అవుట్ ఆఫ్ 6 4 రాయాల్సి ఉంటుంది అనమాట. అట్లా మీకు 4th అండ్ 5th క్వశ్చన్ ఉంటుంది. సో 4th అండ్ 5th క్వశ్చన్ కూడా రెండింటికి 4 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. సో 4 క్వశ్చన్స్ రాయడం వల్ల ఒక్కొక్క మార్క్ ఇస్తారు. సో టోటల్గా మీకు 4th అండ్ 5th క్వశ్చన్స్కి మీకు 2 కలిపి 8 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది సెక్షన్ బి. నెక్స్ట్ ఫైనల్ సెక్షన్ సి. టోటల్గా మనకు 48 మార్క్స్ సెక్షన్ సిలో నుంచే రావడం జరుగుతుంది. మొత్తం కంప్లీట్గా గ్రామర్ పార్ట్ని ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది సెక్షన్ సి. సో ఇది పర్టికులర్ తెలంగాణ వాళ్ళకండి. సో తెలంగాణ స్టూడెంట్స్ అయితే చూడండి ఇవన్నీ. సో దీంట్లో మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఒక 4 మార్క్స్, తర్వాత ఒక 4 మార్క్స్. సో ఈ రకంగా ప్రతి ఒక్క గ్రామర్కి మీకు అంటే డీటెయిల్గా మళ్ళీ చెప్తాను సెక్షన్ సి వచ్చినప్పుడు. టోటల్గా అయితే మీకు 48 మార్క్స్. సో ఇప్పుడు సెక్షన్ సి 48 మార్క్స్, సెక్షన్ బి వచ్చి 8 మార్క్స్ అండ్ సెక్షన్ ఏ వచ్చి మనకు 24 మార్క్స్. టోటల్గా మనకు వచ్చి 80 మార్క్స్ అనేది ఈ థియరీ పార్ట్లో ఉంటుందన్నమాట. ఇది మొత్తం పేపర్ ప్యాటర్న్. నౌ అంటే దీంట్లో ఏ సెక్షన్స్ ముందు రాయాలి, ఏ సెక్షన్కి ఎన్ని పేజెస్ రాయాలి, ఎంతసేపటి రాయాలో ఒకసారి టైం మేనేజ్మెంట్, పేపర్ మేనేజ్మెంట్ చూద్దాం. ఫస్ట్ అంటే మీరు సెక్షన్ ఏ తీసుకుంటే సెక్షన్ ఏలో మీకు బాగా నాకు క్వశ్చన్స్ అన్నీ బాగా వచ్చు అనుకుంటే సెక్షన్ ఏతో స్టార్ట్ చేయండి. సో సెక్షన్ ఏ టోటల్గా మీరు సెక్షన్ ఏ మొత్తం కలిపి 1 అవర్లో కంప్లీట్ చేసేయాలి. ఇది మీ టైం మేనేజ్మెంట్. తర్వాత సెక్షన్ బి ఏదైతే ఉంటుందో ఇది టోటల్గా మీరు 30 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. దెన్ సెక్షన్ సి ఏదైతే ఉంటుందో ఇది 1 అవర్లో మీరు కంప్లీట్ చేయాలి. అదేంటి సార్ మొత్తం 3 అవర్స్ ఉంటే మీరు 2.5 అవర్ టైం చెప్తున్నారంటే ఎస్, ఈ హాఫ్ అన్ అవర్ ఏదైతే ఉంటుందో ఇది బఫర్ టైం అనమాట. ఈ బఫర్ టైంని మీరు యూజ్ చేసుకోండి. దేనికి యూజ్ చేసుకుంటారంటే రివిజన్కి యూజ్ చేసుకోండి, తర్వాత యాడ్ ఆన్స్కి యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్వశ్చన్ రాస్తున్నారు. ఈ క్వశ్చన్ రాసేటప్పుడు ఒక 10 లైన్స్ 6 లైన్స్ రాసిన తర్వాత లేదా క్వశ్చన్ అయిపోయాక కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదో ఒక దీంట్లో మనం మర్చిపోతుంటాం. సో ఇంపార్టెంట్ పాయింట్స్ మళ్ళీ గుర్తొస్తాయి ఎగ్జామ్ రాసేటప్పుడు, అంటే సెక్షన్ బిఓ సిఓ రాసేటప్పుడు గుర్తొస్తాయి. లేదా సెక్షన్ సి రాసేటప్పుడు ఈ గ్రామర్ పార్ట్లో ఈ పారాగ్రాఫ్ అదే ప్రోస్ నుంచో పోయట్రీ నుంచో ఇస్తారు, అప్పుడు మనకి ఇది హింట్ లాగా వస్తుంది అనమాట. సో అట్లాంటప్పుడు ఆ 2 పాయింట్లు 3 పాయింట్లు తీసుకెళ్ళి మళ్ళీ ఈ క్వశ్చన్లో రాయగలిగితే మనకు ఎక్కువ మార్కులు వస్తాయి. సో టోటల్గా మీరు చేయాల్సింది ఏంటంటే సెక్షన్ ఏకి 1 అవర్, సెక్షన్ బికి 30 మినిట్స్ అండ్ సెక్షన్ సికి 1 అవర్. సో టోటల్గా 2.5 అవర్, నెక్స్ట్ 30 మినిట్స్ రివిజన్కి, తర్వాత బఫర్ టైం ఏదైతే మనం ఏదైనా ఎక్స్ట్రా ఆన్సర్ ఏదైనా మిగిలినా కూడా, లేకపోతే ఈ 30 మినిట్స్ మిగిలిన 30 మినిట్స్ని మనం ఇంకొక సెక్షన్లో ఎక్కడన్నా కూడా ఒకవేళ మనం అనుకున్న టైంలో కాకుండా ఏదైనా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయినా కూడా దానికి యూజ్ చేసుకోవడానికి 30 మినిట్స్ పెట్టుకుందాం. సో ఖచ్చితంగా ఇదే టైం మేనేజ్మెంట్ చేయగలిగితేనే మీరు ఆన్సర్స్ ఎంత బాగా వచ్చినా ఇన్ టైంలో రాసి పేపర్ ఇవ్వగలుగుతారు. లేదంటే మాత్రము లేట్ అయిపోతే మాత్రం మీరు అనుకున్న మార్కులు అయితే రాకపోవచ్చు. అండ్ నౌ మార్క్స్ సంబంధించి మీకు అందరికీ ఇందాకే చెప్పాను. సో మార్క్స్ ఎలా ఉంటుందండి, పేపర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి. సో పేపర్ మేనేజ్మెంట్లో మనకు మోస్ట్ 50 to 60% ఆఫ్ పేజెస్ మొత్తం కూడా ఫస్ట్ సెక్షన్కే కావాల్సి ఉంటుంది అనమాట. సెక్షన్లో మీకు పేపర్ మొత్తం టోటల్గా మనకు 1, 2,
3, 4, 5, 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి మీరు మినిమం 2 పేజెస్ తీసుకోవాల్సి ఉంటుంది. 2 పేజెస్ ఇంటూ 2.5 పేజెస్ ఏదన్నా సరే తీసుకోవాలి. సో అంత టోటల్గా ఏమవుద్ది 12 to 15 పేజెస్ మీకు ఓన్లీ సెక్షన్ ఏకే అవుతుంది. రిమైనింగ్ పేజెస్ ఇది మినిమం అండి, మినిమం నుంచి ఇంకా మాక్సిమం ఎంతైనా పోవచ్చు. ఎందుకంటే సెక్షన్ బి మీకు మొత్తం కలిపి ఒకటే పేజ్లో వచ్చేస్తాయి సెక్షన్ బి, అండ్ సెక్షన్ సి కూడా టోటల్గా మీకు హార్డ్లీ 2 పేజెస్లో కంప్లీట్ అయిపోద్ది. సో కాబట్టి మీరు మినిమం ఫస్ట్ సెక్షన్ ఏలోనే మినిమం అయితే 12 to 15 పేజెస్ తీసుకొని రిమైనింగ్ 24 పేజెస్ కాబట్టి సో దాని తగ్గట్టుగా మీరు బైఫర్కేట్ చేసుకోండి. సో అలా బైఫర్కేట్ చేసుకుంటే మీకు అన్ని ఇదైతే కలిసి వస్తుంది. నౌ ఇప్పుడు ఏ సెక్షన్ని ఎలా రాయాలి దేని గురించి అని చూద్దాం. సో ఫస్ట్ సెక్షన్ సితో స్టార్ట్ చేస్తాను. సెక్షన్ సి మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సెక్షన్ సిలో వెరీ క్లియర్గా ఇచ్చారు. సెక్షన్ సిలో ఒక్కసారి మీరు స్టార్ట్ చేసే సెక్షన్ సి మొత్తం అంతా క్వశ్చన్స్ అన్నీ కూడా రాయాలి. చూడండి, రిటర్న్ ఇన్ వన్ ప్లేస్ ఇన్ ద సేమ్ సీరియల్ ఆర్డర్. అంటే మీరు ఏదైతే 6 అని రాస్తే 6తో 6 స్టార్ట్ చేయాలి, 7 వేయాలి, 8 రాయాలి, 9 రాయాలి, 10 రాయాలి. ఇన్ కేస్ మీకు ఆన్సర్ రాకపోతే అక్కడ వదిలేయాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ సి ఉంది. సెక్షన్ సిలో ఇక్కడ మీరు చూస్తే 8 క్వశ్చన్స్ ఉన్నాయి. దీంట్లో 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఇట్లా 8 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. అంటే ఇది మొత్తం 10లో 8 into half రాశాడు. 8 into half = 4 అనమాట. 4 మార్క్స్ మనకు. సో దీన్ని ఏం చేయాలి మీరు సెక్షన్ సి అని రాసి సెక్షన్ సిలో 6th క్వశ్చన్లో 1, 2, 3, 4, 5 ఇట్లా రాసుకుంటే వెళ్ళాలి. మళ్ళీ దాని తర్వాత ఈ 6 అనేది మనకు మామూలుగా లెఫ్ట్లో ఉన్న సీరియల్ నెంబర్ వేసే దగ్గర రాయాలి. ఈ 1, 2, 3 అనేది ఈ లైన్ గీసేసిన తర్వాత పక్క నుంచి రాయాలి. తర్వాత మళ్ళీ 7 రాయాలి. 7లో మళ్ళీ 1, 2, 3. 7లో కూడా చూడండి, మళ్ళీ 7లో ఏం చేశాడంటే ఇక్కడ సీరియల్ నెంబర్ ఇచ్చారు, రోమన్ నెంబర్స్ ఇచ్చారు. 1 అని ఇచ్చాడు. 1 ఇచ్చి మళ్ళీ ఇక్కడ 1, 2, 3 ఇచ్చాడు. సో ఇప్పుడు ఇది ఎట్లా రాస్తారు? 7 అనేది మీకు లైన్ ఇచ్చిన లైన్కి ముందర 7 అని రాసి ఇక్కడ 1 అని రాసి మళ్ళీ ఇక్కడ ఏదైతే ఉంటుందో 1, 2, 3, 4 అంటే ఒక లైన్ ఒక వర్డ్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ప్రాసెస్. ఈ రకంగానే రాస్తేనే పేపర్ ప్రజెంటేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆర్డర్లో రాస్తారు, ఎక్కడ కూడా మిస్ అవ్వదు. లేదంటే మాత్రం చిన్న తేడా వచ్చినా సరే మొత్తం మార్కులన్నీ పోతాయి. సో సెక్షన్ సి అంత ఇంపార్టెంట్ అనమాట. దెన్ సెక్షన్ సి ఒకసారి స్టార్ట్ చేస్తే 6th నుంచి 11th వరకు మీరు కంప్లీట్గా రాసేయాలి. ఇన్ కేస్ మీకు ఆన్సర్ రాకపోతే ఆ ఏదైతే ఉంటుందో దాని పక్కన మీరు 10th అని రాశారు, 1 అని రోమన్ నెంబర్ రాశారు, దీని పక్కన మీకు ఏదైతే ఆన్సర్ ఉంటుందో ఆ ఆన్సర్ బ్లాంక్ అన్న వదిలేయండి. అంతే తప్పితే 1 రాసేసి మళ్ళీ ఇక్కడ 2 రాయకుండా 3 అయితే మాత్రం రాయకండి. సో అలా వదిలేసేసి మాత్రం రాయకండి. ఖచ్చితంగా అట్లా వదిలేసేసి రాయండి. అక్కడ బ్లాంక్ కనబడి రాయండి. దెన్ మోస్ట్లీ అన్నిటికీ 2 lines, 3 lines రాసి ఒక్కొక్క లైన్ వదలండి. మధ్యలో మనకి ఎలా పేజెస్ ఉంటాయి కాబట్టి చూడడానికి కూడా పేపర్ ప్రజెంటేషన్ చాలా బాగుంటుంది. బ్లాక్ అండ్ బ్లూ పెన్ అనేది ఎక్కువ యూజ్ చేయండి. ఒక్కొక్క ఇన్డెప్త్గా సెక్షన్ సిలో ఏమేమి ఇస్తారో చూద్దాం. నెక్స్ట్ సెక్షన్ సిలో ఇప్పుడు మనం ఏమేమి ఉంటాయో చూద్దాము. ఫస్ట్ 6th క్వశ్చన్ చూద్దాం. దీంట్లో అంతా కూడా మీకు అండర్లైన్ చేసి దీన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రాయమంటారు. అండర్లైన్ చేసిన ప్రతి ఒక్క వర్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఓ కానీ లేకపోతే లాస్ట్ కానీ ఇవి. సో ఇది మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మొత్తం కంప్లీట్గా వచ్చి ఉండాలి. ఆల్రెడీ మీరు చదువుంటారు కాబట్టి కాలేజ్లో అది ఈజీ. దెన్ ద మోస్ట్ ఈజీ పార్ట్ ఈ సెక్షన్ సిలో చూసుకుంటే మీకు 7th పార్ట్ ఒకటి అండ్ 11th పార్ట్ ఒకటి ఉంటాయన్నమాట. ఈ రెండు చాలా ఈజీ. స్కోరింగ్ కూడా దీంట్లో ఏంటి ఏ అండ్ ది ఏవైతే ఆర్టికల్స్ ఉంటాయో అవి ఫిలప్ చేస్తే సరిపోతుంది దీంట్లో. కాబట్టి ఏ అండ్ ది తెలుసు కదా, ఓవల్స్ వచ్చినప్పుడు అండ్ రాస్తాము, ప్రపోజిషన్స్ ఇట్లాంటి ఏమైనా వచ్చినప్పుడు ది రాస్తాము. ఏ అనేది నేను అంత ఇంగ్లీష్లో ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్, బట్ మీరు ఒకసారి టీచర్ని కనుక్కోండి. ఏ అండ్ ది ఏవైతే ఉంటాయో ఇవి రాస్తే సరిపోద్ది. దెన్ ఎనీ 4 of the following sentences కరెక్ట్ అండర్లైన్ ఇదేంటంటే మీకు సెంటెన్సెస్ని మీరు ఏదైతే ఉందో ఇది రాంగ్ సెంటెన్స్ ఏంటి, రాంగ్ ఎర్రర్ ఏముంది అనేది ఈ 11th క్వశ్చన్లో ఈజీగా కనుక్కోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ అథ్లెటిక్స్ ఆర్ మై ఫేవరెట్ స్పోర్ట్. సో స్పోర్ట్ అన్నప్పుడు ఇక్కడ అథ్లెటిక్స్ అనేది రాకూడదు. అథ్లెటిక్స్ ఈజ్ మై ఫేవరెట్ స్పోర్ట్. సో అట్లాంటి ప్లూరల్, సింగులర్లు ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. చాలా ఈజీ. ఈ 2 పార్ట్స్ చాలా ఈజీ. అండ్ కష్టం అండి ఏంటంటే 8th క్వశ్చన్లో మొత్తం ప్రపోజిషన్స్ రాయాలి. దీంట్లో మీకు ఎక్కడ హింట్స్ ఉండవు, ఓన్లీ బ్లాంక్స్ ఉంటాయి. సో ఈ బ్లాంక్స్ని యూజ్ చేసుకుంటూ మీరు మొత్తం కంప్లీట్గా ప్రపోజిషన్స్ మీ ఓన్గా రాసుకుంటూ రావాల్సి వస్తుంది. దెన్ 9th మొత్తం కూడా వర్బ్స్ గురించి రాయాలి. సో వర్బ్స్ తర్వాత అది డిఫరెంట్గా ఉంటాయి ఈ 9thలో. సో వర్బ్స్ అనే కాదు డిఫరెంట్ కూడా ఇస్తూ ఉంటారు. కాబట్టి 9th అంతా సంబంధించిన దాన్ని. దెన్ 10th ఏదైతే ఉంటుందో ఇది మీడియం టఫ్గా ఉంటుంది మనకు. సో మీడియం టఫ్ దీంట్లో ఏంటంటే సెంటెన్సెస్ అన్ని కూడా ప్యాసివ్ వాయిస్ ఉంటే దాన్ని రెగ్యులర్ వాయిస్ ఉంటే ప్యాసివ్ వాయిస్, ఇండైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఇట్లా మొత్తం అన్ని కూడా దీని గురించి ఇస్తారు. సో దీనిపైన మీకు కొంచెం పట్టుంటే సరిపోతుంది. ఒక మీడియం డిఫికల్ట్, నాకైతే మీడియం డిఫికల్ట్ అనుకుంటున్నాను. సో మీకు ఎలా ఉంటుందో అయితే నాకు తెలియదు. సో ఇది మొత్తం కంప్లీట్గా సెక్షన్ సి. నెక్స్ట్ సెక్షన్ ఏ అండ్ సెక్షన్ ఏలో చూద్దాం. సెక్షన్ ఏలో మీకు టోటల్గా చెప్పినట్టుగా ప్రోస్ అండ్ పోయమ్స్ నుంచి మీకు టోటల్గా 4 క్వశ్చన్స్ వస్తాయి. సో 4 క్వశ్చన్స్లో అంటే మీరు ఒక 4 చాప్టర్స్ ప్రిపేర్ అయిపోతే ఇక్కడ ఒక 4 చాప్టర్స్ ఇక్కడ ఒక 4 చాప్టర్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఈ 2 క్వశ్చన్స్ ఈజీగా రాసేయచ్చు. సో దీంట్లో అయితే మనం హింట్స్ అవన్నీ ఏం లేవు. ఖచ్చితంగా అయితే మొత్తం అంతా ఖచ్చితంగా చదవాలి. కానీ ఒక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీరు ఏంటంటే ఆ లెసన్ నేము తర్వాత ఆథర్ నేము ఏదైతే ఉందో అది మాత్రం గుర్తుపెట్టుకోండి పర్ఫెక్ట్గా. వాళ్ళ పేర్లు అయితే ఖచ్చితంగా రాయండి. సో
దిస్ లైన్ ఈస్ టేకన్ ఫ్రమ్ సో అండ్ సో లెసన్ అని చెప్పేసి రాయండి. అలాగే దిస్ రిటర్న్ బై సో అండ్ సో ఆథర్ అని చెప్పేసి రాయండి. సో ఎవరైతే రైటర్ ఆర్ ఆథర్ ఉంటారో అతని పేర్లు మాత్రం రాస్తే దీనికి మంచి ఇది ఉంటుంది. దెన్ నాన్ డీటెయిల్ ఏదైతే ఉంటుందో నాన్ డీటెయిల్ మాత్రం కొంచెం ఎక్కువ రాయడానికి ట్రై చేయండి. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ దీంట్లో ప్రోస్ అండ్ వీటిలో ఫస్ట్ అండ్ సెకండ్ సెక్షన్లో 8 మినిట్స్ ఒక్కొక్క క్వశ్చన్కి మీరు పెట్టుకున్న, సో టోటల్గా మీకు ఇక్కడ 4 ఉంటాయి కాబట్టి ఇక్కడ ఒక 32 మినిట్స్ సరిపోతుంది. నాన్ డీటెయిల్లో మాత్రం మీకు కొంచెం డీటెయిల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇంకొక 30 మినిట్స్ తీసుకున్నా కూడా మీకు టోటల్గా 62 మినిట్స్, అంటే ఆల్మోస్ట్ ఒక 60 మినిట్స్లో మీరు కవర్ చేసుకోవచ్చు. సో నాన్ డీటెయిల్ మాత్రం కొంచెం ఎక్కువ టైం తీసుకోండి. ఒక్కొక్క క్వశ్చన్కి 12 to 15 మినిట్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. దిస్ ఈస్ అబౌట్ సెక్షన్ ఏ. సెక్షన్ బి అన్నిటికన్నా మనకు చాలా ఈజీ అని చెప్పొచ్చు, ఎందుకంటే పైన పారాగ్రాఫ్ని చూసి మీరు ఇక్కడ కింద ఆన్సర్స్ రాయాలి. సో దీంట్లో టోటల్గా మీకు 4 క్వశ్చన్స్ ఉంటాయి, 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్ నుంచి 4 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో 5th క్వశ్చన్ ఎప్పుడన్నా చూడండి, దీంట్లో 5th క్వశ్చన్ అయితే మాత్రము సినోనిమ్ అని ఇవ్వడం జరుగుతుంది. ఎయిదర్ సినోనిమ్ కానీ యాంటోనిమ్ కానీ రాయాల్సి ఉంటుంది. దెన్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఈ రెండు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క పారాగ్రాఫ్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీని సినోనిమ్స్ ఇచ్చి అండ్ వర్డ్ ఇచ్చి దాని యాంటోనిమ్స్ అని రాయమంటారు, లేకపోతే సినోనిమ్స్ అని రాయమంటారు. అంటే మీనింగ్ కానీ లేకపోతే ఆపోజిట్ కానీ రెండు రాయమంటారు అనమాట. అది మీరు కొంచెం బాగా ఆ పారాగ్రాఫ్ బట్టి అది మారుతుంటుంది దాని మీనింగ్, వర్డ్ మీనింగ్. సో అది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ ఒకవేళ ఇన్ కేస్ మీరు ఈ పారాగ్రాఫ్ ఉంది, ఈ పారాగ్రాఫ్లో మీకు ఒక క్వశ్చన్ రాలేదు, బట్ ఆ వర్డ్ అయితే మీకు ఎక్కడో కనబడింది అనుకోండి, అప్పుడు మీరు సింపుల్గా ఏం లేదు, ఆ ఫుల్ స్టాప్ నుంచి నెక్స్ట్ ఫుల్ స్టాప్ ఎక్కడైతే ఉందో ఆ ఫుల్ స్టాప్ దాకా మీరు సెంటెన్స్ రాస్తే సరిపోద్ది. అట్టని చెప్పి ప్రతి ఒక్కదానికి అట్లనే రాయబాకండి, ఎందుకంటే కొన్ని ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి, కొన్ని సినోనిమ్స్ యాంటోనిమ్స్ ఉంటాయి. సో ఏదైనా డైరెక్ట్ క్వశ్చన్ ఉన్నప్పుడు ఆ క్వశ్చన్కి మాత్రం ఈ రకంగా మీరు ఎక్స్ప్రెస్ చేస్తే సరిపోతుంది. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్, హ్యాండ్ రైటింగ్ చాలా బాగుండాలి. బ్లూ అండ్ బ్లాక్ పెన్ మామూలుగా యూజ్ చేయండి. సో పైన హెడ్డింగ్స్ అన్నిటికీ బ్లాక్ పెన్ లేకపోతే బ్లూ పెన్, కింద మాత్రం బ్లాక్ పెన్ యూజ్ చేయండి, లోపల టెక్స్ట్కి బ్లూ పెన్ యూజ్ చేయండి. సీరియల్ నెంబర్ ఆర్డర్లో ఇవ్వండి, తర్వాత 1 word గ్యాప్ ఇచ్చి రాయండి. ప్రజెంటేషన్ బాగుండాలి. దెన్ కొటేటాలు మాత్రం చాలా తక్కువగా ఉంచుకోండి, కొట్టడానికి మాత్రం ఎక్కడ చేయకండి. ఒకవేళ ఏదైనా వర్డ్ మీరు కొట్టాల్సి వస్తే దాన్ని వదిలేసి పక్కన సేమ్ వర్డ్ మళ్ళీ రాయండి. సో ఈ రకంగా పేపర్ ప్రజెంటేషన్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. సో 100 out of 100 అనేది ఇంపాసిబుల్, అది ఎవరికి రాదు. ఇంగ్లీష్లో 98 ఈజ్ ద మ్యాక్స్ అనమాట, మ్యాక్సిమం మార్కు, లేదా 99 అనేది మ్యాక్సిమం మార్క్. సో కాబట్టి దీనికైతే మీరు ఖచ్చితంగా మీరు తెచ్చుకోగలుగుతారు. ఈ రకంగా పేపర్ ప్రజెంటేషన్ ఈ రకంగా మీరు ప్రిపేర్ అవుతాయి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.